నాణ్యమైన విద్యా బోధన క్రమశిక్షణ క్యాంపస్ ఉద్యోగాలు రాష్ట్రంలోని మేటిగా నిలిచిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్తో కలిసి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. ఐబీఎం స్కిల్స్ బిల్డ్ ప్రోగ్రాం ద్వారా ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో తమ విద్యార్థులు 200 మంది సర్టిఫికేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రముఖ కంపెనీ ఏబీఎం నాస్కామ్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కాలేజీలో 2 రోజుల పాటు వర్క్ షాప్ జరిగిందని తెలిపారు. ఏబీఎం ప్రతినిధులు ఈ నిత్య, ఎం శిరీష, ఏ విజయలక్ష్మిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చదువుతున్న 200 మంది విద్యార్థులు ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లను సాధించినట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీస్ ని విద్యార్థులకు చేరువచేసే క్రమంలో ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని టెక్నాలజీ శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. కాలేజీ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సర్టిఫికేషన్ కోర్సుల్ని చేయిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలిపారు. సర్టిఫికేషన్ సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. ఈ కాలేజీ ద్వారా ఈ డయాస్ మీద నుంచి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుంది, కల్పిస్తూ కూడా ఉంది. ఇటువంటి మారిన పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం కూడా అంటే గడిచిన సంవత్సరం కూడా సుమారు 98.2% స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే సుమారు 1800 నుంచి 2000 మంది క్యాంపస్ సెలక్షన్ చేసిన కాలేజ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. సో ఇది ప్రిన్సిపల్ రామచంద్ర గారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీస్ ఏమైతే కంపెనీసే కాదు గ్లోబల్ వైజ్గా మారుతున్న పరిస్థితుల్ని దాన్ని కాలేజీకి అడాప్ట్ చేసుకోవటం. ఉదాహరణకి ఏఎస్ఎన్ కాలేజ్ గత 2 years నుంచి ఐబీఎం అలాగే విప్రో ఈ రెండు ఇన్ఫోసిస్ ఈ రెండింటితో ఐబీఎం ఇన్ఫోసిస్తో ఎంఓయూ చేసుకోవటం. సో వాళ్ళు ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్రోగ్రాం ద్వారా కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ చేయటం. పిల్లలు ఎక్కడైతే ఈరోజు కాలేజీలో చదువుతున్న ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతున్న పిల్లలకి టెక్నికల్ పరంగా కంపెనీస్ కానీ లేదు వరల్డ్ వైజ్గా వచ్చిన మార్పుల్లో ఆ మార్పులను అందిపుచ్చుకొని ఆ ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇవ్వటం, దానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద కాలేజీని తీసుకురావటం, డిఫరెంట్ కంపెనీస్తో ఎంఓయూ చేసుకొని ఆ నాలెడ్జ్ని మన కాలేజీ బహుశా నాకు తెలిసినంత వరకు ఈ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో తప్పక, డిగ్రీ కాలేజీలో ఏఎస్ఎన్ కాలేజెస్ తప్పక ఇంకెక్కడా కూడా చాలా అరుదు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం. సో ఓ పక్క ఆ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం పొందే విధంగా, ఇంకో పక్క బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యత గల పౌరుడిగా ఓ మంచి స్టూడెంట్ తయారు చేసే ఉద్దేశంతో ఇంకో పక్క రామచంద్ర రీసెంట్గా కండక్ట్ చేసిన సెల్ ఫోన్స్ అవసరానికి ఉపయోగించి అనవసరానికి సెల్ ఫోన్స్ని నియంత్రణ చేసుకోవటం, దాని మీద అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేసే సుమారు నాకు తెలిసినంత వరకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ పాల్గొనటం. సో వాళ్ళలో మళ్ళీ ఒక 80 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ఇంకో ప్రోగ్రామ్ చేపించటం. నిజంగా ఇది ఆ స్టూడెంట్స్ షేర్ చేసిన అభిప్రాయాలు చూసినప్పుడు కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను. స్టూడెంట్ 6 hours టైం నేను సేవ్ చేసుకోగలిగాను అని చెప్పి తన అభిప్రాయాన్ని 6 hours సెల్ ఫోన్ని అవసరానికి తప్పక అనవసరంగా వాడుకున్నట్టే ఒక 6 hours తన సమయాన్ని సేవ్ చేసుకోగలిగానని చెప్పటం చానట. అది ఏఎస్ఎన్ కాలేజ్. ఏంటి ఏఎస్ఎన్ కాలేజ్ అంటే ఈ సమాజంలో పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు క్యాంపస్ సెలక్షన్ని కాలేజీ ప్లాట్ఫామ్ నుంచే, కాలేజీ డిగ్రీతోనే వాడు ఓ మంచి జాబ్తో బయట ప్రపంచానికి వెళ్ళే విధంగా, ప్లస్ ఓ మంచి డిసిప్లిన్ని, ఓ మంచి ఎన్విరాన్మెంట్ని, ఇవన్నీ కలిసే ఏఎస్ఎన్ కాలేజ్. అదే ఈరోజు ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్రోగ్రాం ద్వారా
తీసుకొచ్చింది కూడా. సో ఇది దేనికంటే భవిష్యత్ అవసరాలకి, మళ్ళీ పిల్లలకి కొత్త ఉద్యోగాలు ఏదైతే ఇంతాక రామచంద్ర చెప్పినట్టు ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి, ఎన్నో పాత అవకాశాలు పోతాయి. సో డెఫినెట్గా మళ్ళీ కాలేజ్ ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటానికి రెడీ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రముఖంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ప్రతి రంగంలో కూడా ఏఐని అడాప్ట్ చేసుకుని ఆటోమేషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఏఐ మోడల్స్ని ఉపయోగించడం, ప్రత్యేకంగా ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనము చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అందరి నోటిన ఈరోజు వింటున్నాము. ఇంగ్లీష్లో ఒక న్యాచురల్ లాంగ్వేజ్లో ఆ ఏఐ టూల్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది అనేది చెప్పే ఒక ఇంజనీరింగ్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద, అలానే ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద మేము ఈ మధ్యకాలంలో ఐబిఎం స్కిల్స్ బిల్డ్, ఐబిఎం వాళ్ళ ఇనిషియేటివ్ అది, నాస్కామ్ కోఆర్డినేషన్తో ఐబిఎం వాళ్ళు ఇండియాలో డిఫరెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు, టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అలానే ఐబిఎం స్కిల్ బిల్డ్ వర్చువల్ పోర్టల్లో కూడా స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్ ఆన్లైన్లో చేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఆ సందర్భంగా ఆఫ్లైన్ వర్క్షాప్ పెడితే ఇంకా బాగుంటుంది, ఎఫెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఐబిఎం స్కిల్ బిల్డ్కి ఏఎస్ఎన్ కాలేజ్ నుంచి రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి 4 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పంపించారు. ఒక 2 రోజులు, గత వారంలో ఒక 2 రోజులు ఈ కళాశాల క్యాంపస్లోనే ఏఐ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్షాప్ జరిగింది. దీంట్లో ఏఐ ఫండమెంటల్స్తో పాటు ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఒక అరౌండ్ 16 మాడ్యూల్స్ని స్టూడెంట్స్ కంప్లీట్ చేయటము, అలానే దానికి తగ్గ సర్టిఫికెట్స్ కూడా 4 సర్టిఫికెట్స్ని ప్రతి స్టూడెంట్ పొందారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ, ఈ వర్క్షాప్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న 200 మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్లోకి ఏఐని తీసుకుని వచ్చి, ఇంకా ఏఐ ద్వారా ముందు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో కూడా అనేది ఇనిషియేటివ్ జరిగింది. ముందు వీళ్ళ చేత కూడా కాలేజీ ఏఐ ప్రాజెక్ట్స్ చాలా ఇనిషియేట్ చేసినప్పటికీ ఆ ప్రాజెక్ట్స్ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేస్గా, అలానే ఏఐ మోడల్స్ బేస్గా కూడా ప్రాజెక్ట్స్ కొని చేయించబోతున్నాం. ఈ సందర్భంగా అన్ని రకాలుగా ఇలాంటి మాకు, ఎందుకంటే ఐబిఎం స్కిల్ బిల్డ్, అలానే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్, ఈ రెండింటితో కూడా వర్చువల్ బోర్డ్స్తో మోహిస్తున్నాయి. ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా బాగా ఎప్పుడు సపోర్ట్ చేసే